ఆలోచన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇటుపక్క తిరిగారు, అసలు ఇటు వచ్చారా? ఇటు వచ్చారంట. ప్రజలకు ఏమైనా కావాలన్నా సౌకర్యాలు అందించారండి. ఏదో కొంత అందించారు, ఆయన సేవలు చేశారు. కానీ డబ్బులు మాత్రం ఎవరికి సరిగ్గా అందట్లేదు. కొంతమందికి వచ్చి కొంతమందికి రావాల్సినవి ఉన్నాయి. 130 మందికి ఇచ్చారంట. ఇవాళ కలెక్టర్ ఆఫీస్లో చంద్రబాబు నాయుడు ఆయన ఇస్తారు రమ్మన్నారు అని అన్నారు. వెళ్ళారు మా ఊళ్ళంతా. మరి ఎంతవరకు అది కరెక్టో తెలియదు. ఇప్పుడు అందరూ వస్తే సంతోషిస్తారు, కొంతమందికి వచ్చి కొంతమంది అయితే బాధపడుతున్నారు. మరి అంటే ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు కదా, ఆ సమయంలో ప్రజలకు ఇంటింటికి వచ్చి అన్ని సౌకర్యాలు అందించారా? ఇంటింటికి వచ్చి వాళ్ళు ఇసిరేసారు. ఎవరు ఓపు వాళ్ళు తీసుకున్నారు. బాలడోళ్ళు అంతే పక్క తప్పకుండా ఓపు అందుకోలేం కదా. మంచి పని అంటారా? అంటే ఇంత సహాయం డబ్బులు వేయడం మంచిదే అంటారా? డబ్బులు వేయడం ఉపాధి కలిగిద్ది అంటారా? పోని వస్తువులు అన్నీ ఏదో ఇతర ఉదయపది ధర్మం అంటే ఆయన ఏదో అంతవరకే. కానీ లక్షలు పోయినాయి, ఏమొస్తాయి ఏం రావు. పరిపాలన ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు పరిపాలన? చంద్రబాబు నాయుడు గారు బాగా చేస్తారు. ఆయన పరిపాలన బాగా ఉంటుంది. అదే జగన్ అయితే ఖాళీయే. ఆయన కూడా ఏదో సహాయం చేశాను అది చేశాను. ఏం చేశారు? ఏమీ లేదండి. జగన్ ఏమీ ఈ వయసులో చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందా? మంచి చేస్తాడు. మంచి చేస్తాడు. చంద్రబాబు నాయుడు ఏం అందించారు? ఎంప్లాయ్ని పోయిపించేసాడట. మామూలుగా ఆయన అంటే భయ్యం. ఎంప్లాయ్ని పరిగెట్టిస్తాడు. 10 రోజులు పరిగెట్టించాడు ఎంప్లాయ్. ఎప్పుడు నేను చాలాసార్లు లేదండి. మేము సిడి హోటల్ పనిచేసినప్పుడు కూడా అప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎంప్లాయ్ని పరిగెట్టిస్తాడు మమ్మల్ని అనేవాళ్ళు. ఆయన పని చేపిస్తాడు. ఈయన తెలియదు, ఆయనకి అనుభవం ఎక్కువ ఉంది. ఆయనకి అధిక సహాయం చేస్తా అంటున్నారు కదమ్మా కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, అంటే వరదలు వచ్చిన సమయంలో ఆదుకుంటాను అది ఇది అన్నారు కదా, ఎంతవరకు సహాయంలో ఉన్నారు? మాకు అసలు ఎవ్వరూ రాలేదండి. ఇటు వచ్చినా సరే మాకేం పడలేదు అసలు డబ్బులు. ఇళ్ళకి అన్నారు, ఇళ్ళకు కూడా మెసేజ్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంతేగాని మాకైతే ఒక్క ఫోన్లో మెసేజ్ ఏమి రాలేదు. మాకు అసలు రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ వచ్చి చూసే నాదులు లేడు. అటు పంచుకుంటున్నారే కానీ తిన్న వాళ్ళే తింటున్నారు, కానీ మామూలు అసలు ఎవ్వరు రాలేదండి. సమయంలో వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి గారు అసలు ఇటుపక్క తిరిగారమ్మా, అందించారా? ఈ రోడ్డే వెళ్ళారు ముఖ్యమంత్రి గారు. ఎవ్వరూ రాలేదు అసలు. ఏ పార్టీ వాళ్ళు కూడా ఈ సందుల్లోకి రాలేదు. మాకు అసలు ఏమీ అందలేదు. మా షాపులకు పెట్టాము, షాపులకు కూడా ఏమి అందలేదు. ఆ సమయంలో భోజనాలు కానీ అన్ని సౌకర్యాలు ఏమి అందలేదు? భోజనాలు అవన్నీ అందించారు. ఆటోల్లో ట్రాక్టర్లో వచ్చి అందించారు. భోజనాలు అందించారు, వాటర్ అందించారు, అన్నీ అందించారు. కాకపోతే ఆర్థిక సహాయం వచ్చి రాసుకున్న తర్వాత ఇంతవరకు మళ్ళీ వచ్చి చూసిన వాళ్ళు లేరు. వాళ్ళు ఎవరెవరో వచ్చారు, ఇక్కడ వాళ్ళు కాదు రాసిన వాళ్ళు, రాసుకొని వెళ్ళిపోయారు. మీకు వస్తాయని చెప్పారు, ఇంతవరకు ఏమీ రాలేదండి. పైన ఉన్న ఆయన మీద నమ్మకం ఉందా? ఫస్ట్ చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉందా అసలు? ఏమో మరి అందరికీ ఇస్తున్నాడు అని చెప్తున్నారు. ఒకవేళ ఇస్తే మాకు వస్తాయని మేము ఊరుకున్నాం. ఇంతవరకు 30వ తారీఖు దాకా లాస్ట్ అన్నారు. 30 తర్వాత మళ్ళీ వస్తాయి అంటున్నారు కదా, 5వ తారీఖున ఎప్పుడో వేస్తాం అంటున్నారు. మరి ఒకవేళ వేస్తే అప్పుడు తీసుకోవడం. నమ్మకం ఉందా పడతాయని? ఫస్ట్ తెలియదండి మరి. కానీ వచ్చి రాసుకున్నారు, ఇబ్బందిగా లేట్ అవుతుందని ఇబ్బంది పడుతున్నాం. ప్రజలందరికీ న్యాయం చేస్తా, అధిక సాయం చేస్తాను అంటే వరదలు వచ్చిన వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తా అన్నారు కదా, కొంతమంది పడుతుంది కొంతమంది పడట్లేదు అంటున్నారు. మీ వరకు ఎంత సహాయపడ్డా మీకు ఏం తెలుస్తుంది? మాకు పడలేదండి. మేము ఇటు సైడ్ మా పక్క రోడ్డే మా ఇల్లు, కానీ మాకేం పడలేదు. మాకు ఓటీపీలు వచ్చినాయి, ఫస్ట్ తీసుకున్నాను, రెండోసారి రాలేదన్నారు. అప్లికేషన్ పెట్టమన్నారు, కానీ పెట్టాం, కానీ మాకైతే ఇంతవరకు పడలేదు. నమ్మకం ఉందా పడతాయని? నమ్మకం ఉందా? పడతాయండి, కొంచెం టైం పడతాయి అంటున్నారుగా, మేబీ పడచ్చు. చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన సమయంలో ఈ సరౌండింగ్లో తిరిగారు, ప్రజలను ఆదుకున్నారు. ఆ సమయంలో ఆదుకున్నారండి. ఫస్ట్ లైన్కి వచ్చారు కానీ సెకండ్ థర్డ్ రాలేదండి. పసిపిల్లలతో డాబాల మీద ఉన్నారు కానీ ఒకరికి మంచినీళ్ళు అయితే అందిలేదు. 3 రోజుల తర్వాత అందించారు. ఆ సమయంలో ఏమేమి అందించినారు? అన్ని సౌకర్యాలు, తినాల్సిన సౌకర్యాలు అన్ని? అలా ఏం లేదు. బిస్కెట్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ ఫస్ట్ ఇచ్చారండి, తర్వాత తెల్లారి ఫుడ్ ఇచ్చారు. 3 రోజుల తర్వాత వచ్చారు పక్క సైన్లకు కూడా. ఎక్కడికి రాలేదు, ఫస్ట్ లైనే తిరిగారు అందరూ. ఇప్పుడు అంటే ఇంత త్వరగా సాయం చేస్తారని అనుకున్నారు. ఈ డబ్బులు వేయడం వల్ల నిజంగా ఉపాధి కలిగిద్ది అంటారా మీకు? మేమైతే నెల రోజులండి మా షాప్ మా ఓనరమ్మ తీసి మేము ఇవాళే పెట్టాము. మాకు ఇంతవరకు ఇంటికాడ మాకు ఎవ్వరు ఏమి ఇచ్చింది లేదు. ఓన్లీ గవర్నమెంట్ అందించిన బియ్యము, సరుకులు, కూరగాయలు ఇవే ఇచ్చారు. గవర్నమెంట్ అందించిన సరుకులు వచ్చినాయా డైరెక్ట్గా? అండి, అవి కూడా ఇబ్బంది ఏమైనా పెడుతుంది? ఏం లేదు, బాగానే ఉన్నాయి. సో ప్రెసెంట్ ఈ అమౌంట్ కూడా మీకు అకౌంట్లో వేసేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. బాగుంటుంది. ఎవరికి అంటున్నారే కానీ ఎవరికి చాలా వరకు ఎవరికి పడలేదని అంటున్నారు. పడ్డ వాళ్ళలో 100కి 90% మాత్రమే పడ్డాయి. పడని వాళ్ళు ఖాళీగానే ఉన్నారు.